నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా ప్రస్తుతం మనం కోటిరెడ్డి సర్కిల్ ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉన్నాము ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే మనతో పాటు ఉమెన్స్ ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ వి సలీం బాషా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ చెప్పండి అసలు ఎన్సీసీని ఈ కాలేజ్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ చేయడానికి గల కారణం ఏంటి మేడం ఈ కాలేజీ 1973లో స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ 50 సంవత్సరాలు అయ్యింది కాకపోతే స్టూడెంట్స్కు వారి యొక్క స్టూడెంట్స్లో ఉన్నటువంటి నిబద్ధత కమిట్మెంటు వాటిని బేస్ చేసుకొని విద్యార్థినులకు 1993లో మొదటిసారిగా మెల్లీశ్వరి మేడము ఉన్నప్పుడు ఆమె అనేక ప్రయత్నాల ద్వారా ఇక్కడ ఫస్ట్ టైం ఎన్సీసీ ఒక స్టార్ట్ చేస్తున్నారు 5th ఆంధ్ర బెటాలియన్ 5 ఆంధ్ర బెటాలియన్ దీనికి హెడ్ ఆఫీస్ తిరుపతిలో ఉంది అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సార్ అంటే ఎలా ఇంతమంది అమ్మాయిలు ఎన్సీసీలో ఉండటం అంటే చాలా పెద్ద విషయమనే చెప్పాలి ఎందుకంటే కొందరు పేరెంట్స్ మోటివ్ చేయలేరు వెళ్ళాలని ఎంకరేజ్ చేయలేరు సో అలాంటిది మీరు ఎలా వీళ్ళందరినీ మోటివ్ చేయగలిగారు మేడం ఇక్కడ సిటీఓస్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కేర్ టేకింగ్ ఆఫీసర్ ఇంతకుముందు వినితేజ మేడం ఉన్నారు నేను ఇక్కడ చేరిన తర్వాత ఇప్పుడైతే డాక్టర్ పి స్వరూప మేడం అయితే ఉన్నారు స్వరూప మేడము వీళ్ళ పిల్లలను వచ్చేసి వారి యొక్క ఎన్సీసీ యొక్క అవసరం ఏంటి పిల్లలకు అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా అయితేనేమి లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల అయితేనేమి మైండ్ కాన్సన్ట్రేషన్ లాంటి వాటికి ఎన్సీసీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలను మేడం వాళ్ళని మోటివేట్ చేయడము వీళ్ళలో కూడా సెల్ఫ్ మోటివేషన్ అంటే ఒకరు ఎన్సీసీ చేరినారు దీనివల్ల ఫ్యూచర్లో అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి దేశభక్తి పెరుగుతుంది ప్యాట్రియాటిజం అనేటువంటి పెరుగుతుంది అందులో డిసిప్లిన్ వస్తుంది ఒక గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డైమెన్షన్స్ వస్తాయి ఇవి ఫ్యూచర్లో వాళ్లకు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికైతేనేమి లేదా వారి యొక్క దైనందిన జీవితంలో అయినా కానీ ఇవన్నీ చాలా అవసరము కాబట్టి ఫిజికల్గా స్టౌట్గా ఫిజికల్గా బోల్డ్గా ఉండేదే కాకుండా మెంటల్గా బోల్డ్గా ఉండడానికి ఎన్సీసీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కాలేజీ పిల్లలు అనేక సార్లు తల సైనిక్ క్యాంపులో అయితేనేమి మౌంటైనరింగ్ క్యాంప్లో అయితేనేమి అడ్వెంచర్ క్యాంప్లో అయితేనేమి అన్నిట్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు కల్చరల్ ఈవెంట్స్లో అయితే చాలా చక్కగా పాల్గొంటున్నారు ఈ సంవత్సరము లోకల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ విజయవాడలో 3 అమ్మాయిలు నఫియా శ్రావణి శ్రీలత అనేటువంటి ఈ 3 అమ్మాయిలు వచ్చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ చాలా ఈ కాలేజీకి ఎన్సీసీ అనేటువంటిది ఒక అసెట్గా మేము అందరం భావిస్తున్నాము వీరికి స్టాఫ్ కూడా బాగా సహకరిస్తున్నారు అంటే ఇలా వెళ్ళినప్పుడు ప్రైజెస్ కానీ అలా రావడం ఏమైనా జరిగిందా సార్ కాలేజ్కి చాలా సార్లు వచ్చినాయి మేడం లాస్ట్ టైము వందన అనే అమ్మాయికి మనకు స్టేట్లోనే మన కమిషనర్ కాలేజియేట్ కమిషనర్ పోలా భాస్కర్ సార్ చేతుల మీదుగా వందన అనే అమ్మాయి తర్వాత ఆయిషా అనే అమ్మాయి వీళ్ళిద్దరూ వచ్చేసి స్టేట్ అకాడమిక్ ఫెస్ట్లో అనంతపూర్లో జరిగింది అప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను డాక్టర్ పోలా భాస్కర్ ఐఏఎస్ సార్ చేతుల మీదుగా మా ఈ కాలేజ్ అమ్మాయిలకు వచ్చినాయి ప్రతి చోట వీళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేసినా కూడా వారికి మంచి ప్రైజెస్ రావడం జరుగుతుంది ఉదాహరణకు ఈరోజు ఈ పెరేడ్ గ్రౌండ్లో కూడా వీళ్లకు ద్వితీయ బహుమతి రావడం అనేది జరిగింది ఈ విద్యార్థినులు వారి చక్కటి ఒక క్రమశిక్షణ వల్ల సిటీఓ మేడమ్స్ యొక్క ప్రోత్సాహం వల్ల వీళ్ళు మంచి అవార్డ్స్ని అయితే ప్రైజ్లు అయితే సంపాదిస్తున్నారు ఉదాహరణకు ఇప్పుడు ఆ ప్రైజ్ ఇవ్వండి అమ్మా ఈ రోజు కూడా మన విద్యార్థినులకు ప్రైజ్ వచ్చింది మేడం వెరీ గుడ్ సార్ చాలా సంతోషకరం సో ఎలా అనిపిస్తుంది సార్ ఇంతమంది విద్యార్థుల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తున్నారు దానికి తోడు మంచి పేరు కూడా వస్తుంది కాలేజ్కి ఎలా అనిపిస్తుంది మీకు మేడం ఇక్కడ ఈ కాలేజీలో ఆల్రెడీ క్రమశిక్షణ ఉంది కొత్తగా మనం చేసేటువంటిది ఏమీ లేదు వీళ్ళకు ఇంకా కొంచెం ప్రోత్సహించి ముందుకు తీసుకోగలిగితే సరిపోతుంది మరి నేను ఇక్కడ చేరిన తర్వాత ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావించి వీళ్ళకి ఇంతమందికి ఒక సేవ చేసేటువంటి అవకాశం కానీ లేదా ఒక మోటివేట్ చేసే అవకాశం కానీ దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం ఈ విద్యార్థినులు నిజంగా ఆడపిల్లల కాలేజ్ అంటే ముందు భయపడిన మాట అయితే వాస్తవమే కానీ చక్కటి క్రమశిక్షణ మంచి నడవడిక వీళ్ళలో సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఉపాధ్యాయ బృందం ఎప్పుడైతే మంచిగా వ్యవహరిస్తుందో దానికి తగ్గట్టుగా విద్యార్థులు కూడా అదే మార్గంలో వెళ్తారు ఎస్ మేడం సో ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ధన్యవాదాలు అలాగే మనతో పాటు ఎన్సీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి స్వరూప మేడం గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి ఎన్సీసీ గురించి ఉపయోగాలు ఏంటి అందులో చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే మేడం
నమస్తే అండి. సో ఎలా అనిపిస్తుంది మేడం అసలు మీరు ట్రైనీ అంటారు కదా, అంటే పిల్లలకి ఏ విధంగా ట్రైన్ అప్ చేస్తారు, ఇంత ఎత్తుకు ఎదగడానికి గల కారణం ఏంటి, అసలు ఎన్సీసీ వల్ల ఉపయోగాలు ఏంటి? సో ఫస్ట్ నేను మా ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్సీసీ సిటీఓగా నన్ను అపాయింట్ చేసుకున్నందుకు. సో థ్యాంక్ యూ సార్. సో ఎన్సీసీ అనేది ముఖ్యంగా అమ్మాయిలకి ఈ కాలంలో చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ ఎన్సీసీలు చేయడం వల్ల వీళ్ళకు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు. ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఇంకా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఎన్సీసీ వల్ల. వీళ్ళు బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అయ్యేటివి. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనమాట, ఎక్స్ట్రా స్కోరింగ్ మార్క్స్. నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళు ఎస్ఐ ఎగ్జామ్ రాసినా కానీ ఫర్దర్ పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. బేసిక్ అనేది మనకి ఎన్సీసీలో ఉండడం వల్ల వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ద్వారా. అంటే ప్రీవియస్లో ఇక్కడ చేసినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్సీసీ చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారని కూడా విన్నాము. దానికి ఏంటి అసలు వెనకాల మోటివేషన్? అంటే పేరెంట్సా లేకపోతే ఇక్కడ పనిచేసే టీచర్సా, ఎలా? పేరెంట్స్ ప్రోత్సాహం ఉండాలి కంపల్సరీ. ఇంకా టీచర్లు, ముఖ్యంగా పిల్లలు బాగా ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తూ అన్ని క్యాంపులకు అటెండ్ అవుతూ ఉంటే బాగా వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా పైకి గ్రోత్ అవ్వడానికి వీలు ఉంటుంది. అదే మేడం, ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఎన్సీసీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉండరు. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండరు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండరు. అంటే పేరెంట్స్ కూడా కొంతమంది ఎంకరేజ్ చేయరు అనమాట. సో అలాంటి వాళ్ళని కూడా మీరు కొంచెం మోటివ్ చేసి పైకి తీసుకెళ్లారు, అంటే ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చారు అని కూడా విన్నాము. దానికి ఏంటి అసలు యూస్? అవునండి, నిజమే. ఏంటంటే ఇక్కడ వీళ్ళకి కష్టమైతే ఎన్సీసీ కష్టమే ఉంటుంది, కానీ అది కూడా వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసి ఎన్సీసీలో జాయిన్ అవుతారు చాలామంది పిల్లలు. అంటే మీ మోటివేషన్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. మోటివేషన్ అండి అందరిది. స్టాఫ్ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ పిల్లలకి. ఎగ్జామ్స్ ఉన్నా కానీ ముందు వాళ్ళు క్యాంపులకు అటెండ్ అయ్యి తర్వాత కూడా ఎగ్జామ్స్ రాసే విధంగా మేము పర్మిషన్ తీసుకుంటాము వాళ్ళకి. అంటే ఎక్కువ ఎడ్యుకేషన్తో పాటు ఎన్సీసీ అనేది ఎక్కువ ఉంటుందా, లేకపోతే రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారా, ఎలా మేడం అసలు? రెండు ఈక్వల్గా చూసుకోవాలండి. మనకి స్టడీస్తో ఎన్సీసీ కాదు, ముందు స్టడీస్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్, దాంతోపాటు ఎన్సీసీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాల్సిందే. ఓకే. సో నెక్స్ట్ మన కడప డిస్టిక్లో చూస్తే చాలా కాలేజెస్లో కూడా ఈ ఎన్సీసీ క్లాసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ కాలేజ్లో పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా సంతోషం అండి. ఇక్కడ ఎన్సీసీ ఉండడం మన డిస్టిక్లోనే లేదనుకుంటాను. సో అందరూ కూడా ఇక ఎన్సీసీ ఉంది కాబట్టి చాలామంది జాయిన్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు కాలేజీకి. సో ఇంకా ఎన్సీసీ ఇంకా బెటర్గా తీసుకురావాలనేది మా ఉద్దేశం ఇక్కడ. ఓకే, వెరీ నైస్ మేడం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ క్యాంప్స్కి వెళ్తూ ఉంటారు. సో ఎన్ని రోజులకు ఒకసారి క్యాంపెయినింగ్ జరుగుతుంటుంది మేడం? వాళ్ళకి మంత్లీ ఉంటాయండి ప్రతి క్యాంపు ఒక 10 days. తిరుపతి, అనంతపురం, విజయవాడ క్యాంపులు అటెండ్ అవుతారు. అలా క్యాంపులకి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటి మేడం వాళ్ళకి? అంటే ఇప్పుడు ఢిల్లీ నేషనల్ క్యాంప్కి అటెండ్ అవ్వడానికి ముందు బిఫోర్ 3-4 క్యాంప్స్ ఈ లోకల్ క్యాంప్స్ అటెండ్ అవి ఉండాలి. తిరుపతి వీళ్ళకి 5 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్కి సంబంధించిన ఎన్సీసీ అనమాట. తిరుపతి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ యాన్యువల్ క్యాంప్స్ అటెండ్ అవుతూ ఉండాలి. తర్వాత 2-3 ఇట్లా యాన్యువల్ క్యాంపులు చేస్తే వాళ్ళు నేషనల్ క్యాంపులకి పంపిస్తూ ఉంటారు. ఓకే. ఫస్ట్ ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత ఇందులో క్వాలిఫికేషన్ అయితే వస్తుంది కదా, సర్టిఫికేట్. దీని తర్వాత ఫర్దర్గా ఈ ఫీల్డ్కి సంబంధించి ఇంకో క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా వీళ్ళకి? ఎన్సీసీకి ఇంకా బీసీ సర్టిఫికెట్స్ అండి. ఓకే. ఇంకా వాళ్ళ తర్వాత వేరే జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇవి వాళ్ళకి యూజ్ అవుతుంటాయి, ఎక్స్ట్రా మార్క్స్. ఓకే. ఇప్పుడు పోలీస్ ఎగ్జామ్స్కి అందుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎన్సీసీ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, వెరీ నైస్. సో ఎలా అనిపిస్తుంది మేడం, మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు, అంటే ఎన్సీసీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మీరే వీళ్ళందరినీ మోటివ్ చేస్తూ ఉంటారు, ఫలానా చెయ్యండి, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మన కాలేజ్కి మంచి పేరు తీసుకురావడంలో కానీ, లేకపోతే ప్రైజెస్ గెలవడంలో కానీ మన డిస్ట్రిక్ట్లోనే ఒక రేంజ్లో ఉన్నారు ఈ ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అండి హ్యాపీగా ఉంది. ఏంటంటే ఫస్ట్ నేను 1 year కూడా అవ్వలేదండి సిటీఓగా ఉంది. ముందు వినితేజ మేడం ఉన్నారు, మేడం కూడా 1 year ఉన్నారు. చాలా మంచిగా
వీళ్ళందరికీ బాగా మోటివేట్ చేసేవాళ్ళు. మంచి క్యాంప్ అంతా బాగా చూసుకునేవాళ్ళు. మేడం ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళడం వల్ల నేను రావాల్సి వచ్చింది. ఓకే, సో హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ నాన్న. మీ పేరు? ఎస్ షబానా. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్, మా మదర్ టైలరింగ్ చేస్తారు. ఇంకా మా జేజీ కువైట్లో ఉంటారు. మొన్ననే రీసెంట్గా వచ్చారు ఇండియాకి. అంతే, పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఓకే, అసలు ఎన్సీసీలోకి రావడానికి కారణం ఏంటి నాన్న? నిజానికి మా పేరెంట్స్కి ఇంట్లో అంటే అందరూ ముస్లిమ్స్ లాగా బుర్కాలు వేసుకొని ఇంట్లో కూర్చోబెట్టి బయటికి పంపించకుండా ఎక్కడికి వెళ్ళనీయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టడం నచ్చదు. మా పేరెంట్స్కి బాగా ఫిజికల్ ఫిట్నెస్ అంతా మెయింటైన్ చేస్తా బాగా ఫ్రీడమ్గా బయటికి తిరగాలి. ముస్లిమ్స్ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ కూడా హైకి వెళ్ళనివ్వకుండా చదవనివ్వకుండా ఉంటారు. అంటే ఒక ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ వరకు మాత్రమే చదివించి ఇంట్లో పెడుతూ ఉంటారు. సో అలాంటి మీ పేరెంట్స్ ముస్లిమ్స్ అయినా కూడా ఎన్సీసీలో జాయిన్ చేయించారంటే గ్రేట్ అనే చెప్పాలి. సో ఎలా అనిపిస్తుంది మీ పేరెంట్స్కి నేను ఇలా చూడడం? చాలా ప్రౌడ్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం అంటే ర్యాంక్స్ వచ్చారు, మాకు ర్యాంక్స్ ఇచ్చాక ఇంటికి వెళ్ళినప్పుడు భలే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. నేషనల్స్ క్యాంప్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది నీకు? అట్లా క్యాంప్స్కి వెళ్తుంటావు కదా, ఫిజికల్గా కొంచెం హార్డ్గా ఉంటుంది, నీకు ఎలా అనిపిస్తుంటుంది? కష్టంగా ఉంటుందా లేకపోతే ఈజీగా? చాలా కష్టంగానే ఉంటుంది, ఈజీగా అయితే ఉండదు. కానీ అంతమంది పిల్లల మధ్య ఒక 500,000 మెంబర్స్ల మధ్య మనం నేషనల్ క్యాంప్ సెలెక్ట్ అవ్వడం అంటే అది కొంచెం చాలా గ్రేట్. అవునవును. సో ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ నాన్న. హాయ్ అమ్మా. మీ పేరు? షేక్ సుమయ్య మేడం. సుమయ్య. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నావు? మీ ఊరేంటి? మీ పేరెంట్స్ ఏంటి? మాది పులివెందుల మేడం. పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నాన్న ఫాదర్, మదర్ హౌస్ వైఫ్. అన్న ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కోసం చేస్తున్నాడు కడపలో. ఓకే, కడపలో ఉన్నారు. అంటే పులివెందుల నుంచి ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ రావడానికి కారణం ఏంటి? అంటే అన్నకి ఫిజికల్గా నన్ను స్ట్రాంగ్ చేయించడానికి చాలా ఇంట్రెస్ట్ ఇంట్లో. అంటే ఇంట్లో అమ్మాయి అంటే ముస్లిం వాళ్ళని బయటికి పంపించరు, అంటే అమ్మాయి వీక్ 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 అని చెప్తారు. మా అన్నకి అది నచ్చకుండా ఇక్కడ మా పులివెందులలో మంచి కాలేజ్ ఉంది మేడం, లయోలా కాలేజ్. బట్ అక్కడ ఎన్సీసీ ఉన్నా కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండదు అనేసి ఇక్కడ బాగుంటుంది అనేసి అన్న ఇక్కడ తెచ్చి జాయిన్ చేయడం జరిగింది. అవునా? అంటే అన్న ఫుల్ సపోర్ట్? అన్న ఫుల్ సపోర్ట్. అమ్మ నాన్న ఏమైనా ఒప్పుకున్నారా? అమ్మ నాన్నకి ఫస్ట్ తెలియదు ఎన్సీసీ జాయిన్ అయిన తర్వాత ఎన్సీసీ జాయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ మేము క్యాంప్స్ చేసిన తర్వాత మాకు కాల్ నొప్పులు రావడం, బాడీ పెయిన్స్, ఫీవర్స్ రావడము, అట్లా డిసీజెస్ చూసిన తర్వాత వాళ్ళు వద్దు మానేసే అని చెప్పారు. తర్వాత మేము మంచి క్యాంప్స్ అచీవ్ చేసిన తర్వాత వన్స్ ఈ చైన్ నేను వేసుకున్న తర్వాత మమ్మీ డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఓకే, అంటే ఈ చైన్ గొప్పతనం ఏంటో? అంటే ఇది ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ మేడం. అంటే మొత్తం ఈ గ్రూప్స్ అన్ని గ్రూప్స్ ఇప్పుడు మా తిరుపతి గ్రూప్, కాకినాడ గ్రూప్, వైజాగ్ గ్రూప్ అట్లా కాంపిటీషన్ వస్తుంది. అట్లా మా తిరుపతి సైడ్ నుంచి మేము సెలెక్ట్ అయ్యేసి 1000 మెంబర్స్లో మేము 26 మెంబర్స్ సెలెక్ట్ అయ్యేసి 3 months ప్రాక్టీస్ చేసి 3 months ఇండ్లు కాలేజ్ హాస్టల్ చదువు లేకుండా ప్రాక్టీస్ చేసి అక్కడ వెళ్ళాక మళ్ళీ అక్కడ ప్రియార్డి ఢిల్లీకి వెళ్ళే క్యాంప్కి సెలెక్ట్ అయ్యేసి పిఎం ర్యాలీ కర్తవ్యపథ్లో సెలెక్ట్ అయిన తర్వాత మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఓకే, అంటే చూడడానికి చాలా సన్నగా ఉన్నారు, ఇలా ఉండి వీక్గా ఉంటారు, ఏం చేస్తారో ఏమో అనేసి చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. సో ఇంత స్ట్రాంగ్ అయిన తర్వాత మీ పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే మా పేరెంట్స్కి అప్పుడు డౌట్ వచ్చేసింది, అంటే బాడీని చూసి కాదు స్ట్రెంగ్త్ని చూసి గైడ్ చేయాలి. వావ్, వెరీ నైస్. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎన్సీసీ తర్వాత? డిగ్రీ తర్వాత ఇంకా నేను బీకామ్ కాబట్టి గ్రూప్స్కి ట్రై చేసేసి పోలీస్ కానీ ఆర్మీ కానీ ఏదైనా అప్లై చేసుకునేసి అటు సైడ్ అంటే ఓన్లీ పోలీస్. ఓకే, అన్నకి అదే ఇంట్రెస్ట్, నాకు అదే ఇంట్రెస్ట్. సో మేమిద్దరం అదే ప్రొఫెషన్ వెళ్ళాలనేసి అనుకుంటాం. ఓకే, వెరీ నైస్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకొకళ్ళు. హలో, హాయ్. మీ పేరు? గోపిక చందన. గోపికా చందన. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు ఎన్సీసీలో? మేము ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాము అక్క. ఇప్పుడు సి సర్టిఫికేట్ అంటే మేము సీనియర్స్ అక్క. ఎన్ని ఇయర్స్ అయింది? 3 years అయింది. 3 years అయిందా? ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్డ్లో ఉండటం? చాలా ప్రౌడ్గా ఉంది అక్క. అవునా? పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారా? ఫుల్ సపోర్ట్ ఉంది అక్క. అంటే ఒప్పించారా? వాళ్ళే ఇంకా ఉండమని చెప్పారు. అవునా? నుంచి ఇష్టం అనమాట. ఓకే, వెరీ నైస్. ఈ ఫీల్డ్లో ఉండటం. ఓకే, అంటే మీరు ఇలా క్యాంప్స్కి వెళ్ళటం, ఏదైనా గిఫ్ట్లు అంటే ప్రైజెస్ తీసుకురావటం కాలేజ్ తరఫున, ఇలా ఉండటం వల్ల ఫుల్ మోటివేషన్ ఉంది అక్క. అవునా? అంతేనా? నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ గ్రూప్స్ రాద్దాం. గ్రూప్స్ అంటే గ్రూప్స్కి ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ యూజ్ అవుతుందా? చాలా ఉపయోగపడుతుంది అక్క. సి సర్టిఫికేట్లో ఏ గ్రేడ్ వచ్చిందంటే మంచి
మార్క్స్ అయితే ఉంటాయి. డిఫరెన్స్ ఉంటుంది. అంటే చాలా మంది ఓన్లీ పోలీస్ ఎగ్జామ్స్కి అయితేనే ఇవి యూజ్ అవుతాయి. గవర్నమెంట్ జాబ్స్కి ఏవైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏ జాబ్స్కైనా గవర్నమెంట్ జాబ్స్. ఓకే. మరి చూడడానికి మీరు చిన్నగా ఉన్నారు, ఎన్సీసీ స్టూడెంట్ అంటే కొంచెం పెద్దగా ఉండాలి. ఉన్నారక్క హైట్ వైజ్ కూడా ఇట్లా షార్ట్ ఉన్న వాళ్ళు కల్చరల్స్, ఫ్లాగ్ ఏరియా, డిఫరెంట్ వాటిలో కేటగిరీస్లో ఉంటారు. ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్. అంటే హైట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకుంటారు. సో అంటే మీకు స్పెషల్గా ఎవరైనా కోచ్ ఇస్తూ ఉంటారా? కోచ్ ఉన్నారా మీకు? ఉన్నారు అక్క, సాప్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ డైలీ వస్తారా లేకపోతే కొన్ని? డైలీ ఏం లేదు అక్క, పలానా అంటే కొన్ని టైమ్స్లో వస్తారు. ఇంకా మిగతా అంతా సీనియర్స్, మా సీనియర్స్ అంతా నేర్పించారు, మేము మా జూనియర్స్ నేర్పిస్తాం. వెరీ నైస్. అంటే ఒకళ్ళకొకరు నేర్పిస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ టైంలో అట్లా సాప్ వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ ఇచ్చేస్తారు. ఇంకా క్యాంప్స్లో ఇంకా వాళ్ళు బాగా నేర్పించి పంపిస్తారు. అక్కడ చాలా కష్టం ఉంటుంది కదా? చాలా కష్టం ఉంటుంది. మరి ఎలా అనిపిస్తుంది? ఇంకా టీఎస్సీ, ఐజీసీ, ఆర్డీసీ చాలా కష్టం అక్క. మా వాళ్ళు చాలా మంది చాలా కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నారా? అంతేనా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క.